ఇక హై లెవెల్ సెక్యూరిటీ కలిగి ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ శత్రువులకు దొరకకుండా ఓ చిన్న విమానంలో ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఇటీవల తుర్కియాలో జరిగిన నాటో సమ్మిట్కు హాజరైన ట్రంప్ తిరుగు ప్రయాణంలో మాత్రం రహస్య ఫ్లైట్ ను ఎంచుకున్నారని అమెరికా మీడియా వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఇరాన్ బెదిరింపులతో శత్రువులకు చిక్కకుండా ట్రంప్ కొత్త మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా ఇటీవల తుర్కియాలో జరిగిన నాటో సమ్మిట్కు ట్రంప్ హాజరయ్యారు. అంకారాలో అత్యంత పటిష్ట భద్రతా వలయంలో ఈ నాటో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ అనంతరం తుర్కియా వీడినప్పుడు ట్రంప్ ఓ రహస్య ఫ్లైట్ ను వాడారని యుఎస్ మీడియా కథనం వెల్లడించింది. పటిష్ట భద్రతకు నెలవైన ఎయిర్ ఫోర్స్ 1 ను వదిలి యుఎస్ మిలిటరీకి చెందిన చిన్న విమానాన్ని వినియోగించినట్టు తెలుస్తోంది. ఖతార్ కానుగ్గా ఇచ్చిన బోయింగ్ విమానంలో తుర్కియాకు వెళ్లిన ట్రంప్ రిటర్న్లో మాత్రం దాన్ని వినియోగించలేదు. ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కారు. ప్రపంచం మొత్తానికి అదే చూపించారు. కానీ అక్కడే సీన్ మారింది. విమానం బెల్లీ నుంచి బయటకు తెచ్చి అక్కడికే ఉన్నటువంటి సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కులోకి ట్రంప్ మారారు. ఆ తర్వాత ఆయన్ను C-32A విమానంలోకి ఎక్కించి రహస్యంగా తుర్కియా దాటించారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లారు ట్రంప్. ఇక ఎయిర్ ఫోర్స్ 1లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది కూడా ప్రయాణించారు. ట్రంప్ ఆ విమానంలోనే ఉన్నారని, శత్రువులను నమ్మించేందుకు గాను ఆయన భద్రతా నేపథ్యంలో ఈ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.